హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? పార్లమెంట్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే పార్లమెంట్ గురించి సింపుల్గా, డైరెక్ట్గా పార్లమెంట్ అంటే ఏమిటి, పార్లమెంట్లో ఉన్నటువంటి సభలు ఏంటి, సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు, పార్లమెంట్ తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు పార్లమెంట్ గురించి సింపుల్ లాజిక్లో ఒక చిన్న మ్యాటర్లోనే మనం తెలియజేసుకొని డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పార్లమెంట్ అనగా మనదే పార్లమెంటరీ ప్రభుత్వ పరిపాలనా విధానం అని ఎందుకు అంటాం అంటే, అది తర్వాత మ్యాటర్ కన్వే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేది ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది. డైరెక్ట్గా పార్లమెంట్ గురించి సింపుల్గా రెండే స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పార్లమెంట్ గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా వరకు కొంతమంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి కదా, అది ఆ ఉభయ సభలు కలిపితేనే పార్లమెంట్. అంటే పార్లమెంట్ భవనం తీసుకున్నట్లయితే పార్లమెంట్ భవనంలో లోక్సభ మరియు రాజ్యసభ రెండు రెండు సభలు నిర్వహించబడతాయండి. అయితే లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈజ్ ఈక్వల్ టు పార్లమెంటు అన్నది చాలా పొరపాటు, చాలా తప్పు. ఎందువల్లంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అవుతుందండి. ఆ విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, గ్రహించండి. ఇందులో లోక్సభకి మరి ఒక పేరు ఏంటంటే ఎగువ సభ, అలాగే రాజ్యసభకి దిగువ సభ అని కూడా అంటారండి. అంటే లోక్సభకి ఎగువ సభ, రాజ్యసభకి దిగువ సభ. ఈ రెండు సభల్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అధ్యక్షత వహించినటువంటి ఎవరంటే రాష్ట్రపతి అండి. అంటే లోక్సభ, ఇప్పుడు చూడండి, లోక్సభ అనేది లోక్సభ అనేది తీసుకోండి, ఇది రాజ్యసభ తీసుకోండి, ప్లస్ రాష్ట్రపతి. అయితే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి అని ఎందుకు అంటామంటే అండి, లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ అధ్యక్షత వహించేది రాష్ట్రపతికి ఆ అధికారం ఉందండి. అంటే మన రాజ్యాంగంలో ఇవ్వబడింది. రాష్ట్రపతికి అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వబడింది. అందులో లోక్సభ అంటే పార్లమెంట్, ఏదైనా పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెడతారు, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఏ బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలనేది తర్వాత విషయం, తర్వాత క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అయితే బిల్లు పాస్ అవ్వాలి అంటే, జీవో గవర్నమెంట్ ఆర్డర్గా మారాలి, బిల్లు పాస్ అవ్వాలి అంటే లోక్సభలో పెట్టినా రాజ్యసభలో ప్రవేశపెట్టినా మొత్తానికి చివరికి రాష్ట్రపతి దగ్గర చేరుకుని రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర పొందిన తర్వాతే అది జీవోగా మారుతుంది, గవర్నమెంట్ ఆర్డర్గా మారుతుందండి. అంటే లోక్సభకి ప్లస్ రాజ్యసభకి అధ్యక్షత వహించేది ఎవరండి? రాష్ట్రపతి. అంటే ఈ రెండు ఉభయ సభలు కూడా రాష్ట్రపతి ఆధీనంలోనే కొనసాగుతూ ఉంటాయండి. రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన అధికారం అది. అయితే ఇందులో లోక్సభకి మరి ఒక పేరే ఎగువ సభ, రాజ్యసభకి మరి ఒక పేరు దిగువ సభ. ఇందులో మనం గ్రహించినట్లయితే లోక్సభకి కావాల్సినటువంటి లోక్సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఆ అధ్యక్షుడి తర్వాత ఎవరు నిర్వహిస్తారు, అధ్యక్షుడు లేని పక్షంలో ఎవరు నిర్వహిస్తారు, సభా కార్యకలాపాలు నిర్వహించాలంటే లోక్సభకి, అంటే రాష్ట్రపతి ప్రతి టైంలోని కూడా రాష్ట్రపతి అనేవాడు లోక్సభలో నిర్వహించడానికి అవకాశం లేనందువలన దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యక్షత వహించేది, ఈ సభకు అధ్యక్షత వహించేది స్పీకర్ అండి. ఎవరు సార్? స్పీకర్. లోక్సభకి అధ్యక్షత వహించేది స్పీకర్. అంటే ఉభయ సభలు కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి ఏదైనా ప్రసంగాన్ని ఇవ్వాలన్నా, లేదంటే ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడాలన్నా,
ఉభయ సభలో కండక్ట్ చేయాలన్న కంప్లీట్ అధికారం రాష్ట్రపతికి ఉందండి. అది రాష్ట్రపతి అధికారంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారం. అయితే లోక్సభ ప్రతి సమయంలో కూడా రాష్ట్రపతి కార్యకలాపాలను నిర్వహించలేని సందర్భానికి ఒక అధ్యక్షుడు ఉండాలి కదా అని చెప్పి మన రాజ్యాంగంలో లోక్సభ అధ్యక్షత వహించడానికి ఒక స్పీకర్ అనే పదవిని క్రియేట్ చేశారండి. మన రాజ్యాంగంలో స్పీకర్ అనే పదవిని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులకి ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే, ఆ సభ కార్యకలాపాలు కొనసాగించాలంటే, అంటే సమావేశాలు కొనసాగించడానికి దీనికి ఒక అధ్యక్షుడు ఉండాలి. కాబట్టి దీనికి చైర్మన్ అండి. ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, దీనికి స్పీకర్ అధ్యక్షత వహిస్తున్నాడు కదండి, దీనికి చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు ఏంటండి, దీనికి స్పీకర్ లేడా అని మీకు డౌట్ రావచ్చు. అంటే మన రాజ్యాంగంలో లోక్సభకు అధ్యక్షత వహించేది స్పీకర్ అనే ఒక పదవిని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే రాజ్యసభకి అధ్యక్షత వహించేది చైర్మన్ అనే పదవి పేరుతో మనకి చైర్మన్ పదవిని నిర్వహిస్తాడని రాజ్యాంగంలో క్రియేట్ చేయడం జరిగింది. అలాగే లోక్సభకి అధ్యక్షత వహించేది స్పీకర్ అయినట్లు రాజ్యసభకి అధ్యక్షత అయినందుకు చైర్మన్ అయినందుకు. నెక్స్ట్ మనకి తీసుకున్నట్టయితే స్పీకర్ లేని సమయంలో మరి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ అనే ఒకరు ఉంటారండి. డిప్యూటీ స్పీకర్. అలాగే ఇక్కడ డిప్యూటీ చైర్మన్, అలాగే ఇక్కడ చైర్మన్ బదులు డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారండి. అయితే ఇక్కడ లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి, ఎంపీ. అలాగే రాజ్యసభలో కూడా ఎంపీలు ఉంటారండి. ఎంపీ మీన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అయితే లోక్సభలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య మన రాజ్యాంగంలో 543 ఉన్నారండి. 543 ఎంపీస్ ఇందులో ఉంటారు. అలాగే రాజ్యసభలో 250 మంది ఎంపీలు ఇందులో ఉన్నారండి. అంటే అలాగే లోక్సభలో తీసుకున్నట్లయితే 543 మంది ఎంపీలు ఉంటారండి. అలాగే రాజ్యసభలో తీసుకున్నట్లయితే 250 మంది ఎంపీలు ఉంటారు. ఎందుకు ఇంత నెంబర్సే ఉన్నారంటే రాజ్యాంగంలో మన ముసాయిదీ కమిటీ అధ్యక్షతన జరిగినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకి పార్లమెంట్లో లోక్సభకి 543 మంది, అలాగే రాజ్యసభకి 250 మంది ఎంపీలు అనేది చేర్చడం జరిగింది. దీని గురించి ఇంకా క్షుణ్ణంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా పార్లమెంట్ అంశాల్లో తీసుకున్నట్లయితే అంటే లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటి, అలాగే స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అలాగే డిప్యూటీ స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అలాగే చైర్మన్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, డిప్యూటీ చైర్మన్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అలాగే రాజ్యసభ ఎంపీలు కానీ అలాగే లోక్సభ ఎంపీలు కానీ ఎంపీకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు, అంటే మినిమం ఏజ్, మినిమం క్వాలిఫికేషన్, అతనికి ఉన్నటువంటి ఏదైనా రిమార్క్స్ కానీ అలాంటి ఏమైనా పరిగణలో తీసుకొని ఇవన్నీ ఎంపీకి కావాల్సినటువంటి వయసు అన్ని నిర్ధారించబడింది. అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలకి వయసు నిర్ధారించబడింది. కాబట్టి ఎంపీల గురించి క్షుణ్ణంగా తర్వాత లెసన్లో నేర్చుకుందాము. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి పవర్స్, రాజ్యసభలో ఉన్నటువంటి పవర్స్ కంప్లీట్గా క్షుణ్ణంగా తర్వాత క్లియర్గా క్లారిఫై చేస్తాను. ప్రస్తుతానికి పార్లమెంట్ అనే అంశాన్ని సింపుల్గా మనకు తెలుసుకోవాలన్న విషయంలో పార్లమెంట్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అనాలి. అంతేగాని లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అనరాదు. ఎందువల్లంటే మన రాజ్యాంగంలో రాష్ట్రపతికి ప్రత్యేకమైన అధికారం కలదు. అలాగే లోక్సభ మరియు రాజ్యసభకి అధ్యక్షత వహించేది ఎవరంటే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తరువాతే ఏదైనా బిల్లు పాస్ అవుతుంది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా పార్లమెంట్ అనే సందర్భం వచ్చేటప్పుడు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అని తెలియచేయండి. పార్లమెంటు ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా విషయాలు చెప్పాలంటే
ఇక్కడ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఇక్కడ అలాగే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక్క పాయింట్ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, చైర్మన్ అనే పదవి మనకెప్పుడు కూడా రాష్ట్రపతి ఉండదు కదండి. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి ఉంటారు కదా, ఉపరాష్ట్రపతి. ఒక్క విషయాన్ని మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ రాజ్యసభకి అధ్యక్షత వహించేది చైర్మన్ అయినట్లయితే, చైర్మన్ అనే పేరు అంటే చైర్మన్ అనే పదవి నేమ్ను చైర్మన్ క్రియేట్ చేయడింది. కానీ ఇక్కడ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించేది అంటే రాజ్యసభ సమావేశాలకు హాజరుపరచాలన్నా, రాజ్యసభ సమావేశాలను గైర్హాజరు అవ్వాలన్నా, రాజ్యసభ సమావేశాలు ఎక్స్టెండ్ చేయడన్నా, రోజులు డేట్ మారాలన్నా, ఏదైనా సంథింగ్ ఏదైనా ఆ కార్యకలాపాలు జరపడానికి కావాల్సినటువంటి అధికారం చైర్మన్ చేతిలో ఉన్నప్పుడు, ఈ చైర్మన్ అనే పదవి ప్లేస్లోనే ఉపరాష్ట్రపతి అనేది నియమించబడతాడండి. అంటే చైర్మన్ బదులుగా అక్కడ చైర్మన్ అనే పేరు మాత్రమే ఉంటది. అంటే రాజ్యసభకి అధ్యక్షత వహించేది ఎవరు అంటే, రాజ్యసభకి అధ్యక్షత వహించేది చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అనే మనం మెన్షన్ చేయాలి. అలాగే ఉపరాష్ట్రపతి అని మనం చెప్పకూడదు. నెక్స్ట్ ఏంటంటే, ఈ ఉపరాష్ట్రపతి అనేది చైర్మన్ హోదాలో అధ్యక్షత వహిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది అంటే ఉపరాష్ట్రపతే దీనికి అధినేత, అంటే అధ్యక్షత వహించేది ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహిస్తాడు. అంటే ఇక్కడ మనకు చిన్న లాజిక్ ఏంటి తెలుసుకున్నాము. చైర్మన్ అనే పదవిని తీసుకున్నట్లయితే చైర్మన్ అనేది ఇక్కడ ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చిన్న రిలీజ్ అవ్వండి. దట్స్ ఇట్. ఇంకా క్లియర్గా ఎక్కువగా ఈ స్పీకర్ యొక్క కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, స్పీకర్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, అలాగే డిప్యూటీ స్పీకర్స్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, చైర్మన్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు, అంటే రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి ప్రత్యేక అధికారాలు కొన్ని ఉన్నాయండి. అంటే రిట్లు కానీ, లేదంటే ఆర్టికల్స్లో చూసుకున్నట్లయితే 352, 356, 360 ఆర్టికల్ రాష్ట్రపతి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. దానికి రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు క్షుణ్ణంగా రాష్ట్రపతి గురించి అనేది ఒక టాపిక్ క్రియేట్ చేద్దామండి. అలాగే ఉపరాష్ట్రపతి నిర్వహిస్తున్నటువంటి రాజ్యసభకి ఉపరాష్ట్రపతికి సంబంధం ఏంటి, ఆ ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు ఏ ఆర్టికల్స్లో రాజ్యాంగంలో పొందపరచబడినవి అనేది క్షుణ్ణంగా ఉపరాష్ట్రపతి అనే అంశాన్ని మనం తీసుకొని టాపిక్ మనం డిస్కస్ చేసుకుందామండి. అలాగే స్పీకర్ ఉండవలసినటువంటి అర్హతలు, స్పీకర్ ఉన్నటువంటి స్పెషల్ పవర్స్, అలాగే చైర్మన్ హోదాలో ఉన్నటువంటి పవర్స్, ఇవన్నీ కూడా అధికారాలు చెప్పుకునేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకో చిన్న డౌట్ రావచ్చు. ఒకటి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఇక్కడ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పీకర్ అధ్యక్షత వహిస్తున్నట్లయితే ఇక్కడ చైర్మన్ హోదా ఉపరాష్ట్రపతి చైర్మన్ హోదాలో ఇక్కడ అధ్యక్షత వహిస్తారండి. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, అంటే ఇక్కడ ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టాలనుకుందాం. ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఒక బిల్లు ప్రవేశపెట్టాలి, ఏదో సంథింగ్ ఒక పథకాన్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అతను నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఒక పథకాన్ని ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనని అమలు చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే తనకు ఆలోచన వచ్చింది కదా, నేనే ప్రధానమంత్రిని కదా అని చెప్పేసి తనగా ఒక శాసనాన్ని క్రియేట్ చేసుకొని తనగా సంతకం పెట్టేసుకుంటే అది జీవోగా పాస్ అవ్వదండి. అంటే జీవో మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్గా పాస్ అవ్వాలి, అంటే అది అమలు పరచడానికి కావాల్సినటువంటి తగినటువంటి అర్హతలు, అంటే ఆమోద ముద్ర పొందాలి. ఎవరి చేత ఆమోద ముద్ర పొందాలి? రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర పొందిన తరువాతే అది జీవోగా మారుతుందండి. అది స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, ఏదైనా ఒక జీవోగా పాస్ అవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్లో అయితే అది వేరే విషయం, తర్వాత టాపిక్ మాట్లాడదాం. స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ అనేది ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆ టాపిక్ తర్వాత స్టేట్ గవర్నమెంట్కి పార్లమెంట్కి అసెంబ్లీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
అయితే ఇందులో ఉన్నట్టు మనం తీసుకున్నట్లయితే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి, రాష్ట్రపతికి అంటే పార్లమెంట్ లో ఎక్కువ రాష్ట్రపతి యొక్క పదవినే ఎక్కువగా మనం మెన్షన్ చేసి చెప్పుకోవడం గల కారణం ఏంటంటే రాష్ట్రపతికి రాజ్యాంగంలో పార్లమెంట్ కి ఇచ్చినటువంటి అధికారం మరి ఎవరికి ఇవ్వలేదండి. రాష్ట్రపతికి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కానీ, మరి ఏ ఇతర వాళ్ళు అయినా సరే అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నటువంటి ఏ పర్సన్స్ అయినా కూడా రాష్ట్రపతి తర్వాతనండి. ఎందుకంటే పార్లమెంట్కి ఎక్కువగా రాష్ట్రపతికి సంపూర్ణమైన అధికారం ఇవ్వడం జరిగింది. దాన్ని నామమాత్రపు అధికారం అని కూడా కొందరు అంటారండి. దానికి ఏ విధంగా నామమాత్రపు అధికారం అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇందులో ఉన్నటువంటి బిల్లు ఎలా పాస్ అవ్వాలి, బిల్లు పాస్ అయ్యే విధానం ఏంటి, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యొచ్చా, లేదంటే తిరిగి పంపించవచ్చా, లేదంటే తిరస్కరించవచ్చా అనే ఒక్క విషయంతో ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దామండి. తర్వాత ఎక్స్టెండ్ చేసుకుందామండి. ఒక్కసారి ఇప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక ఆలోచన వచ్చి ఒక పథకాన్ని అమలుపరచాలన్న ఆలోచనతో ఒక పథకాన్ని తయారు చేసుకొని తర్వాత అది ఏ విధంగా చేస్తారండి, ఫస్ట్ లోక్సభలో ఒక పథకాన్ని తాలూకు తయారు చేసి దాన్ని పథకాన్ని అమలుపరచాలనే ఉద్దేశంతో లోక్సభలో ప్రవేశపెట్టారండి. లోక్సభలో ప్రవేశపెట్టారు. అది లోక్సభలో ప్రవేశపెట్టినట్లయితే ఇక్కడ లోక్సభ ఆమోదం పొందాలండి. అంటే లోక్సభలో ఉన్నటువంటి 543 ఎంపీస్ వాళ్ళు ఆమోద ముద్ర పొందాలి. అంటే అందులో 543 అంటే ఆఫ్ వేసుకోండి, ఆఫ్ కన్నా ఒకటి ఎక్స్ట్రా ఉన్నట్లయితే అంటే పూర్తి మెజారిటీ అంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఏంటి, ఇక్కడ 543లో సగం మాత్రమే, సగం అంటే 543లో సగం కన్నా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే సరిపోతుందా అంటాం. అసలు యాక్చువల్ గా 543లో ఆఫ్ అని కాదండి. ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలనట్లయితే మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ తాలూకా ప్రభుత్వం యొక్క మెజారిటీ ఎంత అంటే ఇప్పుడు 543కి చూడండి ఎగ్జాంపుల్ బీజేపీ 200 అనుకుందాం, కాంగ్రెస్ ఏమో 100 అనుకుందాం, ఇతర వాళ్ళు మిగతా అన్ని కలిపి 543 అయింది. అయితే ఇక్కడ ఓట్ ఆఫ్ మెజారిటీ ఎంత ఉందో చూడండి. ఆ మెజారిటీ బట్టి ఎంత ఆధిక్యత సాధించగలిగితే అది బిల్లు పాస్ అవుతుందండి. అయితే ఇక్కడ బిల్లు పాస్ అయింది అనుకుందాం. పాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది తిన్నగా రాజ్యసభలోకి వస్తుందండి. ఆ బిల్లు రాజ్యసభలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ కూడా మొత్తం రాజ్యసభ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంపీస్, రాజ్యసభ సభ్యులు కూడా ఆమోదం పొందినట్లయితే చివరగా రాష్ట్రపతి దగ్గరికి చేరుకుంటుందండి. రాష్ట్రపతి దగ్గరికి చేరుకునేటప్పుడు రాష్ట్రపతికి ఒక విషయాన్ని మీరు గ్రహించండి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయొచ్చు, లేదు అందులో తప్పొప్పులు ఏదైనా పరిష్కరించండి అంటే సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వచ్చు, మళ్ళీ తిరిగి యథాస్థితికి ఉన్నటువంటి లోక్సభ దగ్గరికి మళ్ళీ మీరు ఒకసారి మీరు ప్రవేశపెట్టిన అమలుపరచాలనుకుంటున్నటువంటి పథకంలోనే ఇందులో తప్పులు ఉన్నాయి, లేదంటే ఒప్పులు ఉన్నాయి, లేదంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి అని సలహాలు సూచనలు ఇస్తూ దాని ఆమోద ముద్ర వేయకుండా తిరిగి మళ్ళీ లోక్సభ దగ్గరికి పంపించవచ్చండి ఒకసారి మాత్రమే. తర్వాత లోక్సభ దగ్గరికి వచ్చిన తర్వాత అందులో సవరించుకొని అంటే అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సవరించుకొని మళ్ళీ లోక్సభలో ఆమోద ముద్ర కోసం ప్రవేశపెడితే లోక్సభ మళ్ళీ ఆమోదం పొందిందండి. లోక్సభలో ఉన్న సభ్యులు మొత్తం అది ఎగ్రీ అయ్యారండి. తర్వాత రాజ్యసభ దగ్గరికి వచ్చింది. రాజ్యసభ దగ్గరికి వచ్చిన తర్వాత రాజ్యసభ కూడా ఆమోద ముద్ర పొందింది. తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆ సలహాలు సూచనలు ఇవ్వడానికి రెండవసారి రాష్ట్రపతికి ఆ అధికారం కూడా లేదండి. అంటే ఎందువల్ల అధికారం లేదంటే రాజ్యాంగంలో అలా ఇవ్వబడింది అంతే. అంటే ఒక్కసారి మాత్రమే రాష్ట్రపతికి సలహాలు సూచనల మీద తిరస్కరించవచ్చు, సలహాలు సూచనల మీద మళ్ళీ తిరిగి లోక్సభకి అయితే లోక్సభకి, రాజ్యసభకి అయితే రాజ్యసభకి ఆ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి పంపించవచ్చు. కానీ రెండవసారి వచ్చిందంటే రాష్ట్రపతి దగ్గరికి ఆమోద ముద్ర వేసి తీరాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో నేను రాష్ట్రపతి, పార్లమెంట్ నా అధీనంలో ఉంటుంది, పార్లమెంట్ సంపూర్ణ అధికారం నేనే కదా, కాబట్టి ఎన్నిసార్లైనా తిరిగి పంపించవచ్చు అంటే రాష్ట్రపతికి ఆ అధికారం లేదండి. రాజ్యాంగంలో అలా ఇవ్వబడింది. కాబట్టి రెండోసారి రాష్ట్రపతి సంతకం పెట్టి ఆమోద ముద్ర వేసిన వెంటనే అది బిల్లు పాస్ అవుతుంది. ఇది పార్లమెంట్ గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లియర్ గా ఇంకా బాగా అంటే ఏ విషయాల్లో మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ స్పీకర్ తాలూకు అధికారులు కావాలి, లేదా డిప్యూటీ స్పీకర్ తాలూకు అధికారులు కావాలి. ఇంకా నెక్స్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో ఇప్పుడు స్పీకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా మృతి చెందాడు అనుకుందాం, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉందనుకుందాం, అప్పుడు వేరే వాళ్ళు ఎవరు అధ్యక్షత వహిస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ప్రొటెం స్పీకర్ అండి.
అంటే స్పీకర్ లేని సందర్భంలో లేదంటే డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో ప్రొటెన్ స్పీకర్ అని ఒక వ్యక్తి ఉంటారండి. అది పదవి అనేది రాజ్యాంగంలో క్రియేట్ చేయబడింది కాబట్టి ప్రొటెన్ స్పీకర్ ఇక్కడ అధ్యక్ష వహిస్తాడు. ఇంకా క్లారిటీగా మనకి ఎక్కువగా లెంత్ ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ గా చెప్పడం జరుగుతుంది, అలాగే సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు ఎక్స్టెండబుల్ కావాలి అనుకుంటే ఏ విషయం అయినా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను దానికి ఎవరు చైర్మన్ అధికారాలా, స్పీకర్ అధికారాలా, డిప్యూటీ స్పీకర్స్ అధికారాలా, లేకపోతే ఇందులో ఏ అధికారాలు ఉన్నాయి, ఇందులో ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉంటుంది, లోక్సభకి రాజ్యసభకి ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రపతికి స్పెషల్ పవర్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, క్షుణ్ణంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే ఎవరికి ఏ విషయం మీద క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అదే విషయాన్ని నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా మీకు తెలియపరుస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. పార్లమెంట్ విషయాన్ని సింపుల్ గా చెప్పాను. ఇంకా క్లియర్గా మొత్తం డీటెయిల్స్ కావాలంటే ఎక్స్ట్రా వీడియో నేను యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఎప్పుడు చెప్పే విషయమే, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ టు ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సబ్స్క్రైబ్ అంటే వేరే విషయం మీకు పని ఏమీ చెప్పలేదు నేను. సబ్స్క్రైబ్ అనేది మీ వీడియో చూస్తున్నప్పుడు కుడి వైపున సబ్స్క్రైబ్ అయిన ఒక చిన్న ఆప్షన్ ఉంటే అక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్లు లెక్క. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే అది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే నాకు ఎంకరేజింగ్ గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఎంకరేజింగ్ గా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి రెడీ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.